మొట్టమొదటిగా మనకు కనిపించేది నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ మనకు తెలుసు, ప్రస్తుతం ఆమె కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన ఆర్థిక శాఖలో ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా దాదాపు 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాజకీయ నాయకురాలు. కాబట్టి తమిళనాడుకు చెందిన ఆ నేతకి, ఆ నాయకురాలికి అలాంటి ఒక ఉన్నతమైన పోస్ట్ ఇవ్వటం ద్వారా తమిళ ప్రజల మనోభావాలను గెలుచుకోవచ్చు, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ప్రేమాభిమానాన్ని పొందొచ్చు అనేది ఖచ్చితంగా బీజేపీ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ లెక్కను చూస్తే చాలా కమిటెడ్ లీడర్ నిర్మలా సీతారామన్. చాలా మేధావిగా పేరుంది, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. జనరల్గా చాలామందికి తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ హిందీ వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు హిందీని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి తమిళనాడు నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ చాలా అనర్గళంగా హిందీ మాట్లాడతారు. ఇంకా ఇంగ్లీష్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, బాగా చదువుకున్నారు, చాలా ఆర్థిక శాస్త్రంలో చాలా నైపుణ్యం ఉంది. అలాంటి వ్యక్తికి, అలాంటి రాజకీయ నాయకురాలికి ఉన్నతమైన పదవి, ఒక ఉపరాష్ట్రపతి లాంటి పదవి ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా తమిళనాడులో వాళ్ళకు ఒక ప్రయోజనం చేకూరే, రాజకీయ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్కి ఈ పదవికి వాళ్ళు కన్సిడర్ చేయడానికి చాలా స్పష్టమైన అవకాశం ఉంది.